గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము నిన్నటి క్లాస్లో విద్యుత్ జాలానికి కిర్చాఫ్ నియమాలను అనువర్తింపజేసి ఏం చేసినాము, దాని యొక్క కిర్చాఫ్ నియమాలనే ఉపయోగించి మనం దేని సమీకరణం రాబట్టినాము, మిడ్స్ అండ్ బిడ్స్ సంతులన నియమాన్ని సమీకరణాన్ని రాబట్టినాం కదా. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. నిన్నటి క్వశ్చన్ 8 మార్క్స్ క్వశ్చన్ కింద చాలా ఇంపార్టెంట్ మిడ్స్ అండ్ బిడ్స్ క్వశ్చన్. సో ఈరోజు కూడా ఇంకొక 8 మార్క్స్ క్వశ్చన్ మనకు చాలా ఇంపార్టెంట్. ఈరోజు మరి ఆ 8 మార్క్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ చూద్దాం. ఓకేనా. సో నెక్స్ట్ ఇంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మనకు ఏదైతే కిర్చాఫ్ నియమాల్ని ఉపయోగించి బిట్స్ అండ్ బిడ్స్ సంతుల నియమాన్ని రాబట్టమన్నాడో అది 8 మార్క్స్ క్వశ్చన్. మనకు చాలా ఇంపార్టెంట్. ఆ ప్రతి క్వశ్చన్ పేపర్లో ఆ క్వశ్చన్ ఉంటుంది. ఒకవేళ ఆ క్వశ్చన్ లేకపోతే మనకు నెక్స్ట్ క్వశ్చన్ ఈ యూనిట్లోకి మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే పొటెన్షియోమీటర్ గురించి అడగడం జరుగుతుంది. మరి ఆ పొటెన్షియోమీటర్లో ఒకటి ఘటం యొక్క అంతర్నిరోధం కనుక్కోమంటాడు, ఇంకోటి 2 ఘటాలను పోల్చమంటాడు. ఇందులో పొటెన్షియోమీటర్లో 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఒకటి పొటెన్షియోమీటర్ సూత్రం తెలిపి దాని వలయ నిర్మాణం తెలిపి దాని ఏమేమంటాడు, పొటెన్షియోమీటర్ నుండి ఘటం యొక్క అంతర్నిరోధం స్మాల్ ఆర్ని కనుగొనండి అని అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే పొటెన్షియోమీటర్ను ఉపయోగించి 2 ఘటాల యొక్క ఈఎంఎఫ్లను పోల్చండి అని కూడా అడగడం జరుగుతుంది. ఈ 2 కూడా పొటెన్షియోమీటర్ మీదకి వెళ్ళి అడిగేటటువంటి క్వశ్చన్. సో ఈరోజు మనకు పొటెన్షియోమీటర్ను ఉపయోగించి ఇచ్చిన ఘటం యొక్క అంతర్నిరోధం స్మాల్ ఆర్ని ఏ విధంగా కనుక్కుంటామో మనం చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతానంటే చూడండి, పొటెన్షియోమీటర్ సూత్రం తెలిపి పొటెన్షియోమీటర్ను ఉపయోగించి ఇచ్చిన ఘటం యొక్క అంతర్నిరోధం అంటే దాన్ని ఏమంటాము, స్మాల్ ఆర్ అంటారు. అంతర్నిరోధం స్మాల్ ఆర్ ఎలా కనుగొనవచ్చో వలయ రేఖాచిత్రం సహాయంతో వివరించండి. మనకు అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటి, పొటెన్షియోమీటర్ సూత్రం తెలుపమంటాడు. దాని తర్వాత ఆ పొటెన్షియోమీటర్ను ఉపయోగించి ఇచ్చిన ఘటం యొక్క అంతర్నిరోధం ఆర్ను ఎలా కనుగొంటారో వలయ రేఖాచిత్ర సహాయంతో వివరించండి అని అడగడం జరుగుతుంది. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 8 మార్క్స్ క్వశ్చన్ కింద మనకు చాలా సార్లు అడిగాడు. నిన్న చెప్పినటువంటి క్వశ్చన్ లేకపోతే నెక్స్ట్ ఇంట్లోకి వెళ్ళి 2 చాయిస్లు ఉంటాయి. ఒకటి బిట్స్ అండ్ బిడ్స్ అని అడుగుతాడు, లేకపోతే పొటెన్షియోమీటర్ మీదకి వెళ్ళి ఘటం యొక్క అంతర్నిరోధం అన్న లేదా వాటి యొక్క ఇచ్చిన 2 ఘటాలను పోల్చండి అని ఈ పొటెన్షియోమీటర్ మీదకి వెళ్ళి అడుగుతాడు. ఈ రెండింటికి కంపల్సరీ మీకు ఒక లాంగ్ క్వశ్చన్ అనేది ఈ యూనిట్లోకి వెళ్ళి మనకు కంపల్సరీ మన క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. మనం ఫస్ట్ ఈ క్వశ్చన్ కంటే ఫస్ట్ దానికంటే ముందు మనము అసలు పొటెన్షియోమీటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. పొటెన్షియోమీటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. మరి పొటెన్షియోమీటర్ అంటే పొటెన్షియల్ మధ్య తేడాలను ఖచ్చితంగా పోల్చడానికి కనుగొనడానికి ప్రయోగశాలలో వాడే సున్నితమైన పరికరమే పొటెన్షియోమీటర్. ఏంటిది పొటెన్షియోమీటర్ అంటే ఏంటి, పొటెన్షియల్ మధ్య తేడాలను ఖచ్చితంగా
కనుగొనడానికి లేదా పోల్చడానికి ప్రయోగశాలలో ఉపయోగించే సున్నితమైన పరికరం ఏమంటున్నాము పొటెన్షియోమీటర్ అంటారు. ఇది పొటెన్షియోమీటర్ ఇది పొటెన్షియల్ పొటెన్షియల్ యొక్క తేడాలు అనేటివి ఖచ్చితంగా కనుగొనడానికి లేదా పొటెన్షియల్ తేడాలను పోల్చడానికి మనము ఈ పొటెన్షియోమీటర్ అనేది ఉపయోగిస్తాం. ఇది ఎక్కడ ఉపయోగిస్తాము ఏంటిది ప్రయోగశాలలో ఎట్లా ఉపయోగిస్తాం. ఇది చాలా సున్నితమైన పరికరం. ఇది మరి పొటెన్షియల్ తేడాలను కాకుండా ఇది అనేక విషయాల్లో మనకు ఈ పొటెన్షియోమీటర్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా. పొటెన్షియోమీటర్ అంటే ఏంటిది పొటెన్షియల్ యొక్క తేడాలను పొటెన్షియల్ మధ్య తేడాలను ఏం చేస్తున్నాము ఖచ్చితంగా మరి పొటెన్షియల్ మధ్య గల తేడాలను ఖచ్చితంగా పోల్చడానికి కొలవడానికి ప్రయోగశాలలో ఉపయోగించే సున్నితమైన పరికరమే ఏమంటున్నాము పొటెన్షియోమీటర్ అంటాము. ఇది పొటెన్షియోమీటర్ అంటారు. ఓకేనా. ఇది మనకు పొటెన్షియోమీటర్ గురించి మనం చెప్పుకోవాలంటే ఏం చేస్తుంది పొటెన్షియల్ యొక్క మధ్య ఉన్న తేడాలను ఖచ్చితంగా కొలవడానికి ఈ పొటెన్షియోమీటర్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఎక్కడ ఏంటి పొటెన్షియల్ మధ్య తేడాలను ఖచ్చితంగా కొలవడానికి ప్రయోగశాలలో ఉపయోగించే సున్నితమైన పరికరాన్ని ఏమంటున్నాము పొటెన్షియోమీటర్. ఇది మరి పొటెన్షియల్ తేడాలను కాకుండా ఇంకా ఇది అనేక రకాలుగా అనేది మనకు పొటెన్షియోమీటర్ అనేది ఉపయోగపడుతుంది. ఇది మనకు పొటెన్షియోమీటర్కి సంబంధించిన సంబంధం. పొటెన్షియోమీటర్ అంటే ఏంటని మనం తెలుసుకోవాలి ఫస్ట్. తర్వాత నెక్స్ట్ ఏంటి వాడు ఏమడిగిండు పొటెన్షియోమీటర్ సూత్రం తెలిసి పొటెన్షియోమీటర్ను ఉపయోగించి ఇచ్చిన ఘటన యొక్క అంతర్నిరోధం ఏ విధంగా ఉంటుందో మనం కనుగొనమంటుంది. మరి సో ఆ పొటెన్షియోమీటర్ ఏ విధంగా ఉంటుంది, మరి పొటెన్షియోమీటర్ సూత్రం అంటే ఏంటిదో ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు అర్థమైందిగా పొటెన్షియోమీటర్ అంటే ఏంది పొటెన్షియల్ మధ్య ఉన్న తేడాలను ఖచ్చితంగా కొలవడానికి లేదా పోల్చడానికి ఉపయోగించే సున్నితమైన పరికరమే ప్రయోగశాలలో ఉపయోగించే సున్నితమైన పరికరమే దాన్ని ఏమంటాము పొటెన్షియోమీటర్ అంటాం. ఓకేనా. క్లియర్. ఇప్పుడు పొటెన్షియోమీటర్ సూత్రం అంటే ఏంది, అదేవిధంగా పొటెన్షియోమీటర్ ఉపయోగించి ఇచ్చిన ఘటన యొక్క అంతర్నిరోధం స్మాల్ ఆర్ ని ఏ విధంగా కనుగొనవచ్చో మనం చూద్దాం. పొటెన్షియోమీటర్ సూత్రం. సో పొటెన్షియోమీటర్ సూత్రం అంటే ఏం చెప్తుందంటే పొటెన్షియోమీటర్ తీగ పొడవు వెంబడి ఏంటిది పొటెన్షియోమీటర్ తీగ పొడవు వెంబడి పొటెన్షియల్ తేడా ఆ తీగ పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. పొటెన్షియోమీటర్ తీగ పొడవు వెంబడి పొటెన్షియల్ తేడా అనేది దేనికి అనులోమానుపాతం ఉంటుంది, ఆ యొక్క తీగ పొడవుకి ఎట్లుంటుంది అనులోమానుపాతంలో ఉంటుంది. ఈ దృగ్విషయాన్ని ఏమంటున్నాము పొటెన్షియోమీటర్ సూత్రం అంటున్నాము. అర్థమైందా. పొటెన్షియోమీటర్ తీగ పొడవు వెంబడి పొటెన్షియల్ తేడా అనేది దేనికి ఉంటుంది తీగ పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఈ దృగ్విషయాన్ని ఏమంటున్నామంటే పొటెన్షియోమీటర్ సూత్రం అంటాము. పొటెన్షియోమీటర్ సూత్రం అంటారు. పొటెన్షియోమీటర్ సూత్రం ఏంటంటే ఎప్సిలాన్ ప్రపోర్షనల్ టు ఎల్. సో దీన్ని ఏమో రాసుకోవచ్చాం ఎప్సిలాన్ ఈక్వల్ టు పై ఎల్. ఎప్సిలాన్ అనేది పొటెన్షియల్ మధ్య తేడాలను తెలియజేస్తుంది. అది దేనికి అనులోమానుపాతం ఉంటుంది, ఆ పొటెన్షియోమీటర్ యొక్క తీగ పొడవుకు ఎట్లుంటుంది అనులోమానుపాతంలో ఉంటుంది. దీన్ని పొటెన్షియోమీటర్ సూత్రం అంటారు. సో ఇక్కడ ఈ పై అనేది ఏమంటారంటే పొటెన్షియోమీటర్ నత్రికము లేదా దీన్ని ఏమంటారంటే స్థిరాంకము. పొటెన్షియోమీటర్ నత్రికము లేదా స్థిరాంకం. మరి పొటెన్షియోమీటర్ నత్రికము లేదా స్థిరాంకం అంటే ఏంటంటే ఇప్పుడు మనం పొటెన్షియోమీటర్ తీగ పైన నిలకడమైన విద్యుత్ ప్రవహిస్తున్నట్టయితే అంటే పొటెన్షియోమీటర్ యొక్క తీగ గుండా నిలకడమైన విద్యుత్ ప్రవహించినప్పుడు ఆ యొక్క పొటెన్షియల్ అనేది ఎట్లుంటుంది తక్కువగా ఉంటుంది లేదా పొటెన్షియల్ అనేది తగ్గుతుంది లేదా
స్థిరంగా ఉంటుందని తెలపడాన్ని ఏమంటున్నాము, పొటెన్షియోమీటర్ నత్రికము అంటున్నాము. పొటెన్షియోమీటర్ నత్రికం దేంతో చూసినాము, పైతో చూస్తున్నాం. ఈ పై అనేది పొటెన్షియోమీటర్ స్థిరాంకం అని అంటారు లేదా నత్రికం అంటారు. ఈ పొటెన్షియోమీటర్ నత్రికం అంటే ఏం చేస్తుంది, ఏంది ఏకరీతి తీగ పొడవు వెంబడి, అంటే మనం పొటెన్షియోమీటర్ తీగ ఉంటుంది కదా, ఏకరీతి తీగ పొడవు వెంబడి అందులో ప్రవహించే విద్యుత్ ఎట్లా ఉండాలో, నిలకడ విద్యుత్ ప్రవహిస్తున్నట్టయితే, విద్యుత్ అనేది నిలకడ విద్యుత్ ప్రవహిస్తున్నట్టయితే ఆ ప్రమాణ పొడవు అనేది ఆ యొక్క ఏంటిది పొటెన్షియల్ అనేది తగ్గుదల, ప్రమాణ పొడవు వెంబడి ఆ పొటెన్షియల్ తగ్గుదల లేదా పొటెన్షియల్ నత్రికము అని అంటాము. అంటే ఆ ఏకరీతి తీగ వెంబడి నిలకడ విద్యుత్ అంటే ఒకే రకమైన విద్యుత్ ప్రవహించినట్టయితే ఆ యొక్క పొటెన్షియల్ అనేది తగ్గుతుంది లేదా స్థిరంగా ఉంటుందని తెలిపేది ఏమంటే పొటెన్షియోమీటర్ నత్రికము అని అంటారు. మీకు అదంతా అవసరం లేదు. ఇక్కడ ఈ ఎప్సిలాన్ ను మనం నత్రికం అని అనుకుంటే సరిపోతుంది. అంటే స్థిరాంకం దేని స్థిరాంకం, పొటెన్షియోమీటర్ స్థిరాంకం అనుకుంటే సరిపోతుంది. లేదా దాని డెఫినేషన్ ఏంటంటే ఆ ఏకరీతి తీగ వెంబడి ఒక నిలకడ విద్యుత్ ప్రవహించినట్టయితే ఆ యొక్క పొటెన్షియల్ అనేది తగ్గుతుంది లేదా పొటెన్షియల్ అనేది స్థిరంగా ఉంటుందని తెలిపేదే నత్రికం అని అంటాం. సో ఈ విధంగా పొటెన్షియోమీటర్ అంటే, పొటెన్షియోమీటర్ సూత్రం అంటే పొటెన్షియోమీటర్ తీగ పొడవు వెంబడి, పొటెన్షియోమీటర్ తీగ పొడవు వెంబడి అంటే మనం ఆల్రెడీ తీగ పొడవు అంటే ఒక తీగ తీసుకున్నట్టయితే ఆ తీగ పొడవు వెంబడి ఆ పొటెన్షియల్ తేడా ఏడా ఉంటుంది, ఆ తీగ యొక్క రెండు కొనల వద్ద, ఆ తీగ యొక్క రెండు చివరల వద్ద ఉన్న పొటెన్షియల్ తేడా ఎట్లుంటుందంటే ఆ తీగ పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ఒక తీగలో పొటెన్షియల్ తేడా అనేది ఆ తీగ యొక్క పొడవుకి ఎట్లుంటుంది, అనులోమానుపాతంలో ఉంటుంది. ఈ దృగ్విషయాన్ని పొటెన్షియోమీటర్ సూత్రం అంటారు. దేర్ఫోర్ ఎప్సిలాన్ ప్రొపోర్షనల్ టు ఎల్ లేదా ఎప్సిలాన్ ఈక్వల్ టు పై ఎల్ అంటారు. ఈ పై అనేది పొటెన్షియోమీటర్ నత్రికము. ఇది పొటెన్షియోమీటర్ సూత్రము. ఓకేనా, క్లియరా? సో ఇప్పుడు ఏం చేయాలా, పొటెన్షియోమీటర్ను ఉపయోగించి ఇచ్చిన ఘటం యొక్క అంతర్నిరోధాన్ని కనుగొనాలా. మరి పొటెన్షియోమీటర్ అంటే పటమే, అది దేని ద్వారా కనుక్కోమంటుండు, వలయ రేఖాచిత్ర సహాయంతో వివరించండి అని అంటుండే. ఏంటిది, వలయ రేఖాచిత్ర సహాయంతో వివరించండి అంటే ఇప్పుడు మనం పొటెన్షియోమీటర్ సూత్రం తెలుపుకున్నాం. సూత్రం అనేది ఎప్సిలాన్. సో ఇది సమీకరణం స్టార్ అనుకోండి, ఎప్సిలాన్ ప్రొపోర్షనల్ టు ఎల్. ఇది పొటెన్షియోమీటర్ సూత్రాన్ని తెలియజేస్తుంది. సో ఇప్పుడు మనం పొటెన్షియోమీటర్ వలయ నిర్మాణం అంటే ఎట్లుంటుంది, పొటెన్షియోమీటర్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకొని ఆ పొటెన్షియోమీటర్ను ఉపయోగించి ఇచ్చిన ఘటం యొక్క అంతర్నిరోధాన్ని ఏ విధంగా కనుక్కుంటామో చూద్దాం. ఇది పొటెన్షియోమీటర్ సూత్రం ఒకటి మనం తెలుసుకున్నాము. మిగతా పాటు నెక్స్ట్ ఏంటి, పొటెన్షియోమీటర్ పటం తెలుసుకొని ఆ యొక్క ఇచ్చిన ఘటం యొక్క అంతర్నిరోధం ఏ విధంగా కనుక్కుంటారో తెలుసుకున్నాం. సో ఇప్పుడు పొటెన్షియోమీటర్ ఉపయోగించి ఘటం యొక్క అంతర్నిరోధం కనుగొనుట. సో మనం ఫస్ట్ పటాన్ని చూద్దాం. ఓకేనా, ఇది పొటెన్షియోమీటర్ యొక్క
మనకు నిర్మాణము. సో ఈ పొటెన్షియోమీటరు ఇదంతా పొటెన్షియోమీటర్. ఇది ఘటం, ఇచ్చిన ఘటం అంటే ఇది ఘటాన్ని, ఇది పొటెన్షియోమీటర్లో ఉన్న ఘటం. ఈ ఘటం యొక్క మనము అంతర్నిరోధం కనుక్కోవాలి. సో ఇదేంటి ఎప్సిలాన్ అంటే విద్యుత్ చాలక బలం. సో చూడండి పొటెన్షియోమీటర్ యొక్క బ్యాటరీ, అందులో ఉన్నటువంటి పొటెన్షియోమీటర్ యొక్క నిరోధం 6. అదేవిధంగా ఇందులో 2 స్విచ్లు ఉంటాయి కరెంట్ పాస్ కావడానికి. ఇక్కడ K1, ఇక్కడ వచ్చేసి K2 స్విచ్ ఉంటుంది. ఈ K2 స్విచ్ ఉంటుంది. అదేవిధంగా దీనికి పొటెన్షియోమీటర్ యొక్క ఘటాన్ని అమర్చబడి ఉంటుంది. ఈ ఘటం నుండి గాల్వానోమీటర్ మాపకం కూడా ఈ N1 N2 అనే తీగ చుట్లు 6 మాంగనీస్ తీగ చుట్లు ఉంటాయి. మొత్తం N1 N2 చుట్లు 6 మాంగనీస్ తీగ చుట్లను ఉపయోగిస్తాం. మాంగనీస్ తీగ చుట్లను మనము 6 మాంగనీస్ తీగ చుట్లను ఉపయోగిస్తాము. ఇదంతా చూసుకున్నట్లయితే ఈ పొటెన్షియోమీటర్ యొక్క వలయ నిర్మాణము. సో ఈ పొటెన్షియోమీటర్ను ఉపయోగించి ఇచ్చిన ఘటం యొక్క అంతర్నిరోధం R ఏ విధంగా కనుగొనాలో చూద్దాం. సో ఇచ్చిన ఘటం ఉన్నది కదా. సో ఈ ఘటంలో ఒకటి విద్యుత్ చాలక బలం ఉన్నది. ఎప్సిలాన్ అనేది విద్యుత్ చాలక బలం, అదే K2 అనేది స్విచ్, RB అంటే నిరోధాల పెట్టే. RB అంటే ఏంది? నిరోధాల పెట్టే. మరి ఎప్సిలాన్ అంటే ఏంటంటే విద్యుత్ చాలక బలం. విద్యుత్ చాలక బలం అంటే ఏంటంటే ఎలక్ట్రాన్లను అధిక పొటెన్షియల్ బిందువు వైపుకు తరలించడానికి ఘటం చేసినటువంటి పనిని ఏమంటున్నామంటే విద్యుత్ చాలక బలం అంటారు. విద్యుత్ చాలక బలం ఎప్సిలాన్ అంటే విద్యుత్ చాలక బలం. విద్యుత్ చాలక బలాన్ని ఏమంటాము అంటే EMF అని కూడా అంటారు ఇంగ్లీష్లో. సో విద్యుత్ చాలక బలం అంటే ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్లను ఏం చేస్తుంది? అధిక పొటెన్షియల్ గల బిందువు వైపుకు తరలించడానికి ఘటం చేసినటువంటి పనినే ఏమంటున్నాము? విద్యుత్ చాలక బలము. దీన్నే EMF అని అంటాము. ఇది ఎప్సిలాన్ అంటే విద్యుత్ చాలక బలం అంటే ఏంటో మనం తెలుస్తాం. RB అంటే ఏంది? నిరోధాల పెట్టే. ఓకేనా. సో ఈ విధంగా K2 అంటే ఏంది? స్విచ్. సో ఇక్కడ ఏ బిందువు అనుకుంటున్నాము, ఓకేనా, ఇక్కడ C బిందువు అనుకుంటున్నాము. ఈ మొత్తము N1 N2 అనే 2 తీగ చుట్లను ఏంటి మాంగనీస్ తీగ చుట్లు 6 తీగ చుట్లు కలిపి ఉంటుంది. దీన్ని ఒక గాల్వానోమీటర్ కలిపి దీని నుంచి నిరోధాల పెట్టకు కలపబడి ఉంటుంది. సో ఇది ఈ తీగ అనే పొడవు, ఈ తీగ యొక్క ఈ పొడవు ఒకటి L1 అవుతుంది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి L1 అవుతుంది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఇది L1 అవుతుంది. ఇక్కడికి వెళ్ళి ఇటు L2 అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ పొటెన్షియోమీటర్ ఉపయోగించి ఈ ఇచ్చిన ఘటం యొక్క అంతర్నిరోధం Rని ఏ విధంగా కనుక్కుంటామో మనం చూద్దాం. ఓకేనా. సో చూసినట్టయితే ఇప్పుడు చూడండి పొటెన్షియోమీటర్ను ఉపయోగించి ఇచ్చిన ఘటం యొక్క అంతర్నిరోధం Rని కనుగొనవచ్చును. ఫస్ట్ ఏమంటున్నాము? పొటెన్షియోమీటర్ ఉపయోగించి ఘటం యొక్క అంతర్నిరోధం ఎలా కనుక్కోవాలో చూస్తాం. ఫస్ట్ ఏంది? ఈ పొటెన్షియోమీటర్ ఉపయోగించి ఇచ్చిన ఘటం యొక్క మనం ఏం చేస్తున్నాం? అంతర్నిరోధం Rని కనుగొనవచ్చును. సో Rని కనుగొనాలంటే ఏ విధంగా చేస్తున్నాము? ఈ యొక్క ఘటాన్ని K2 స్విచ్ ద్వారా మరియు నిరోధాల పెట్టే RBకి కలిపి K2 స్విచ్ ద్వారా మరియు నిరోధాల పెట్టే RBని ఈ రెండింటి మధ్యల ఈ ఇచ్చిన ఘటాన్ని మనము పొటెన్షియోమీటర్కి కలపాలి. ఏంటిది? ఇచ్చిన ఘటాన్ని ఏం చేస్తున్నాము? పొటెన్షియోమీటర్ కలపాలి. ఒకటి K2 స్విచ్ మరియు RB అంటే నిరోధాల పెట్ట ద్వారా ఈ ఘటాన్ని మనం ఏం చేస్తున్నాము? పొటెన్షియోమీటర్కి మనము కలుపుతున్నాము. ఓకేనా. సో ఫస్ట్ ఏంటిది? K2 స్విచ్ మరియు RB అంటే నిరోధాల పెట్టెల మధ్య ఏంటిది? ఈ యొక్క ఘటాన్ని ఇచ్చిన ఘటాన్ని దేన్ని కలుపుతున్నాము? పొటెన్షియోమీటర్కి కలుపుతున్నాము. పొటెన్షియోమీటర్కు కలపాలి. ఫస్ట్ నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. సో పొటెన్షియోమీటర్ కలిపినప్పుడు మరి అప్పుడు ఏమవుతుందంటే ఈ K2 K1 స్విచ్లు ఏంటంటే ఇందులో విద్యుత్ ప్రవహించడానికి వీలుగా ఉంటుంది. K2ను తెరిచినప్పుడు అంటే స్విచ్ ఆన్ చేసినప్పుడు అప్పుడు ఈ K2 అనేది స్విచ్ అనేది పైకుంటే అందులోకి కరెంట్ పోతుందా? పోదు. ఎప్పుడైతే దానిలో స్విచ్ అనేది మూసినట్టయితే ఇప్పుడు మనం కరెక్ట్గా బటన్ వేస్తేనే బల్బ్ వెలుగుతుంది. బటన్ క్లోజ్ చేస్తే బల్బ్ వెలుగుతుందా? వెలగదు. ఇక్కడ కూడా K2ను తెరవడం అంటే బటన్ క్లోజ్ చేయడం అంటే ఇందులో విద్యుత్ ప్రవహిస్తుందా? ప్రవహించదు. సో ఫస్ట్ టైం ఏం చేస్తున్నాము? K2ను తెరిచి అంటే నెక్స్ట్ ఏం చేస్తున్నాము? K2ను తెరిచి ఏం చేస్తున్నాము? గాల్వానోమీటర్ యొక్క మాపకాన్ని శూన్యం చేస్తున్నాం. అంటే విద్యుత్ ప్రవాహాన్ని ఇలా శూన్యం చేస్తున్నాం. అంటే K2ను తెరవడం వల్ల ఇక్కడ ఇందులో విద్యుత్ ప్రవహిస్తుందా? ఉండదు. సో గాల్వానోమీటర్ యొక్క అపవర్తనం ఏం చేస్తున్నాం? మనము శూన్యం చేసినప్పుడు అప్పుడు తీగ యొక్క పొడవు L1ను గుర్తించాలి. సంతులన యొక్క తీగ పొడవు L1ను గుర్తించాలి. K2ను తెరిచి ఏం చేస్తున్నాము? గాల్వానోమీటర్ యొక్క అపవర్తనము శూన్యం చేసి అప్పుడు ఏం చేస్తున్నాము? తీగ సంతులన పొడవు L1 అంటే ఏంటంటే
ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కదా L1 ఈక్వల్ AN1 గుర్తించాలి. L1 గుర్తించాలి. L1 గుర్తించాలంటే మనకు పొటెన్షియోమీటర్ సూత్రం నుండి పొటెన్షియోమీటర్ సూత్రం ఏం చేస్తుంది, ఎప్సిలాన్ ఈక్వల్ టు పై L1 కదా, పై L కదా. సో ఎప్సిలాన్ అనేది పొటెన్షియోమీటర్ సూత్రం నుండి L1 అనేది ఎట్లుంటుంది, ఎప్సిలాన్కు అనులోమానుపాతంలో ఉంటుంది. పొటెన్షియోమీటర్ సూత్రం నుండి ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు పై L1 ఇది సమీకరణం 1 అనుకోండి. సంతులన పొడవు L1 కాబట్టి పొటెన్షియోమీటర్ సూత్రము L1 అనేది దేనికి అనులోమానుపాతం ఉంది, పొటెన్షియల్ దాని యొక్క ఏది ఉన్నటువంటి పొటెన్షియల్ యొక్క ఎప్సిలాన్కు అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది సమీకరణం 1. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, K2 స్విచ్ను మూసేయడం వల్ల ఏమైతుంది, ఇక్కడికి వెళ్ళి నిరోధాలు పెట్టకుండా విద్యుత్ అనేది ప్రవహించడం వల్ల ఇక్కడ ఏమైంది, పొటెన్షియల్ తేడా అనేది ఏర్పడుతుంది. సో K2ను తెరిచినప్పుడు ఏమైతుంది, ఆర్బీ అంటే నిరోధాల పెట్ట ద్వారా విద్యుత్ ప్రవహించడం వల్ల ఏమైతుంది, అందులో పొటెన్షియల్ తేడా V అయితే అప్పుడు సంతులన పొడవు L2ను గుర్తించాలి. L2 అంటే A నుండి N2 వరకు, అంటే ఇక్కడ నుంచి ఒకటేమో A నుండి N2 వరకు, ఇంకోటి L1 అంటే A నుండి N వరకు పొడవును గుర్తించినాం. అప్పుడు ఎప్సిలాన్ ఈక్వల్ టు పై L1 అయింది. సో సంతులన పొడవు L2ను గుర్తించాలంటే AN2 అవుతుంది. అప్పుడు మళ్ళీ పొటెన్షియోమీటర్ సూత్రం నుండి ఎప్సిలాన్ ఈక్వల్ టు ఏమవుతుంది, పై L2 ఇది V అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఎప్సిలాన్ కానీ మనం ఇక్కడ ఏమవుతుంది, కరెంట్ పోవడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, విద్యుత్ పొటెన్షియల్ తేడా అనేది ఏర్పడుతుంది. కాబట్టి V ప్రపోర్షనల్ టు V ఈక్వల్ ఏమవుతుంది, పై L2. సో ఇది సమీకరణం 2 అనుకోండి. సో ఇప్పుడు మనం సమీకరణం 1 సమీకరణం 2 చే భాగిస్తున్నాం. సమీకరణం 1ని సమీకరణం 2 చే భాగిస్తే చూడండి, పై L1 బై V బై పై L2 కదా. ఈ పై క్యాన్సల్ అయితే ఏమవుతుంది, ఎప్సిలాన్ బై V ఈక్వల్ టు L1 బై L2. ఇది సమీకరణం 3 అనుకోండి. ఎప్సిలాన్ బై V ఈక్వల్ టు ఏమవుతుంది, L1 బై V ఈక్వల్ టు ఏమవుతుంది, L1 బై L2 అనుకుంటున్నాం. కానీ ఇక్కడ మనకు ఎప్సిలాన్ అంటే ఒక సూత్రం ఉంది, ఎప్సిలాన్ ఎప్సిలాన్ ఈక్వల్ టు V ప్లస్ IR. ఎప్సిలాన్ విద్యుత్ చాలక బలం ఎప్సిలాన్ ఈక్వల్ టు ఏమవుతుంది, V ప్లస్ IR. దేర్ఫోర్ ఇప్పుడు చూడండి, ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు V ప్లస్ I అంటే మనకు చూడండి ఓం నియమం నుండి I ఈజ్ ఈక్వల్ టు ఏమని తెలుసు, V బై R అని తెలుసు కదా. ఓం నియమం నుండి I ఈక్వల్ టు ఏమని తెలుసు, V బై R. సో అప్పుడు ఏమైతే V బై R ఇంటూ R, ఓకేనా. V బై V ప్లస్ IR స్మాల్ r, ఎప్సిలాన్ ఈక్వల్ టు V ప్లస్ IR. అంటే ఈ R అనేది ఘటం యొక్క అంతర్నిరోధం. ఎప్సిలాన్ అంటే ఏంది, ఘటం యొక్క విద్యుత్ చాలక బలం అవుతుంది కదా. సో ఘటం యొక్క విద్యుత్ చాలక బలం ఈక్వల్ టు V ప్లస్ IR అన్నట్టు. సో మనకి ఈ R ని కనుక్కోవాలి. ఎప్సిలాన్ ఈక్వల్ టు V ప్లస్ I అంటే మనకేం తెలుసు, V బై R ఇంటూ ఇదేంది స్మాల్ r కదా, స్మాల్ r. సో ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ V కామన్ తీసినట్టయితే 1 ప్లస్ 1 బై R స్మాల్ r బై క్యాపిటల్ R కదా. 1 ప్లస్ స్మాల్ r బై క్యాపిటల్ R అనేది రావడం జరిగింది, ఓకేనా. కానీ ఇప్పుడు చూడండి, ఈ Vని ఇటు పంపించండి, అప్పుడు ఏమవుతుంది, ఎప్సిలాన్ బై V ఈక్వల్ టు 1 ప్లస్ R బై క్యాపిటల్ R. ఇది సమీకరణం 4 అనుకోండి. సో ఇప్పుడు చూడండి, సమీకరణం 3 ఎప్సిలాన్ బై V వచ్చింది. ఇక్కడ కూడా ఏమైంది, ఎప్సిలాన్ బై V. అంటే ఈ 2, 3, 4 సమీకరణాలు 2 సేమ్ ఉన్నాయి కాబట్టి సమీకరణం 3, 4లను పోల్చగా అనగానే సో ఇప్పుడు ఏమవుతుంది, మనకేమొస్తుంది, 3, 4లను పోల్చినట్టయితే చూడండి, ఇదేముంది 1 ప్లస్ R బై R ఈక్వల్ టు ఇదేముంది L1 బై L2. కానీ మనకేం కావాలా, R కావాలి కదా. కాబట్టి ఈ 1 అటు పంపించండి. సో R బై క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు L1 బై L2 మైనస్ 1 కదా. కానీ మనకు కావాల్సింది ఏంది, స్మాల్ r. సో స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R ఇంటూ L1 బై L2 మైనస్ 1. సో దీన్నే
ఇచ్చిన ఘటం యొక్క అంతర్నిరోధం అంటే ఈ సూత్రం ద్వారా పొటెన్షియోమీటర్ను ఉపయోగించి ఇచ్చిన ఘటం యొక్క అంతర్నిరోధం స్మాల్ ఆర్ని కనుగొనవచ్చు. సో మనకి ఏమొచ్చింది, స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ కనబడతలేదు కాబట్టి స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ ఆర్ ఇంటూ ఏముంది L1/L2 - 1. ఇది ఈ సూత్రం ద్వారా మనం ఇచ్చిన ఘటం యొక్క అంతర్నిరోధము ఆర్ను కనుగొనవచ్చు. దీన్ని ఇంకో రకంగా రాసుకోవాలంటే అప్పుడు ఏమవుతుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ L1 - L2/L2గా కూడా రాసుకోవచ్చు. ఇది మనకు ఘటం యొక్క అంతర్నిరోధంకు స్మాల్ ఆర్ని కనుక్కోవాలంటే ఈ విధంగా కనుగొనవచ్చు. సో ఇక్కడ వరకు ఏంది, ఈ సూత్రం ద్వారా మనం ఏది పొటెన్షియోమీటర్ను ఉపయోగించి ఇచ్చిన ఘటం యొక్క స్మాల్ ఆర్ని కనుగొనవచ్చు. ఓకేనా. సో ఇది పొటెన్షియోమీటర్ను ఉపయోగించి ఇచ్చిన ఘటం యొక్క పొటెన్షియోమీటర్ సూత్రం తెలిపి పొటెన్షియోమీటర్ను ఉపయోగించి ఘటం యొక్క అంతర్నిరోధం ఆర్ని ఏ విధంగా కనుగొంటారో వలయ చిత్ర నిర్మాణం ద్వారా వివరించండి అంటే ఈ విధంగా వివరించాలి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. సో ఇది పొటెన్షియోమీటర్ సూత్రం అంటే ఏంది, పొటెన్షియోమీటర్ తీగ పొడవు వెంబడి తీగ పొడవు వెంబడి ఏముంటుంది, పొటెన్షియల్ తేడా ఉంటుంది. ఆ పొటెన్షియల్ తేడా అనేది దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది, తీగ పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. సో తీగ పొడవు అంటే ఎల్, పొటెన్షియల్ మీటర్ నుండి పొటెన్షియల్ తేడా అనేది ఎప్సిలాన్. సో ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు పై ఎల్, ప్రొఫెషనల్ తీసేసుకుంటే స్థిరాంకం పై ఎల్. ఈ పై అనేది పొటెన్షియోమీటర్ యొక్క స్థిరాంకము. సో మనం ఏం రాబట్టినాం, మనము అక్కడ రాస్తున్నాను ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమో రాసినాం, క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు N1/L2 - 1. ఇది పొటెన్షియోమీటర్ను ఉపయోగించినటువంటి మనము అంతర్నిరోధము ఘటన యొక్క అంతర్నిరోధం స్మాల్ ఆర్ని కనుగొనాం. దీన్ని ఇంకో రకంగా రాసుకోవచ్చు అంటే అప్పుడు మీద ఆర్ ఈక్వల్ టు L1 - L2/L2గా రాసుకోవచ్చు. ఇది మనము నిరూపించినాం. ఎట్లా నిరూపించినామో ఇది నిరూపించాలా, ఈ సూత్రం నిరూపించినాం. మనం ఎట్లా నిరూపించినాం అంటే ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాం. ఇది ఒక ఏది పొటెన్షియోమీటర్, ఇందులో N1 N2 అనేది తీగ చుట్టలు, ఒక బ్యాటరీ ఉంటుంది, ఒక నిరోధం ఉంటుంది, K1 K2 అనే 2 స్విచ్లు ఉంటాయి, నిరోధాల పెట్టి ఉంటుంది. ఈ యొక్క ఘటాన్ని దేనికి కలుపుతున్నాం, K2 స్విచ్ మరియు నిరోధాల పెట్ట గుండా ఈ యొక్క ఘటాన్ని దేనికి కలుపుతున్నాం, మనం పొటెన్షియోమీటర్ కలుపుతున్నాము. ఆ పొటెన్షియోమీటర్ ఈ ఘటాన్ని ఈ తీగ గుండా గాలవాన మాపకం గుండా N1 N2 తీగ చుట్టలకు కలిపినాం. ఇది పొటెన్షియోమీటర్ను ఆ యొక్క వలయ నిర్మాణం. సో దాన్ని ఏ విధంగా మనము అంతర్నిరోధం కలుపుకున్నామంటే K2ను తెరిచి ఈ గాల్వాన మీటర్లో అపవర్తనం శూన్యం చేసి, అంటే కరెంటు పోదు కాబట్టి దాని యొక్క అపవర్తనం శూన్యం చేసి అప్పుడు సంతులన పొడవు L1ను గుర్తించాలి. L1 అంటే A నుంచి N1 వరకు గల పొడవును సంతులన పొడవు అంటాం. L1 అంటే ఏమనవచ్చు, L1 అంటే A × N1 మనము L1 అంటాం. సో అప్పుడు సంతులన పొడవు L1 అయితే మనకు పొటెన్షియోమీటర్ సూత్రం నుండి ఏమవుతుంది, ఎప్సిలాన్ ఈక్వల్ టు పై ఎల్ కదా, పై ఎల్ బదులు ఇక్కడ L1 ఉంది కాబట్టి L1 అవుతుంది. ఈ సమీకరణం 1 అనుకుంటాం. నెక్స్ట్ రెండోసారి ఏమవుతుంది, K2 స్విచ్ను మూసి, అంటే ఇందులో K2 స్విచ్ను మూసినట్టయితే ఆర్బీ పెట్టకుండా విద్యుత్ ప్రవహించడం వల్ల అందులో పొటెన్షియల్ తేడా V అనేది ఏర్పడుతుంది. అప్పుడు V ఏర్పడినప్పుడు అప్పుడు సంతులన పొడవు A నుంచి N2 యొక్క సంతులన పొడవు ఏమవుతుంది, L2ను గుర్తించాలి. అప్పుడు L2 అంటే అప్పుడు ఏమవుతుంది, పొటెన్షియోమీటర్ సూత్రం నుండి V ఈక్వల్ టు పై L2 అనేది రావడం జరుగుతుంది. సమీకరణం 1 సమీకరణం 2 నుండి 1 సమీకరణం 2 సమీకరణం భావించగా ఎప్సిలాన్/V ఈక్వల్ టు πL1/πL2, పై క్యాన్సల్ అయితే మిగిలింది ఎప్సిలాన్/V ఈక్వల్ టు L1/L2. ఓకేనా. ఇది మనకు ఎప్సిలాన్/V అనేది సమీకరణం వచ్చింది. సమీకరణం 3. కానీ ఘటంలో మనము ఘటం యొక్క విద్యుచ్చాలకము బలము ఎప్సిలాన్ ఈక్వల్ టు సూత్రం ఏంది, V ప్లస్ క్యాపిటల్ I స్మాల్ ఆర్ అంటే ఇదే ఘటం యొక్క నిరోధం అంతర్నిరోధం అవుతుంది. మనం ఈ ఆర్ను కనుక్కోవాలా. కానీ ఎప్సిలాన్ ఈక్వల్ V ప్లస్ I అంటే మనకు ఓం నియమం నుండి I ఈక్వల్ మనకి ఏం తెలుసు, V/R అని తెలుసు. కాబట్టి V/R ప్రతిక్షేపించినట్టు ఎప్సిలాన్ ఈక్వల్ టు V ఇంటూ V కామన్ తీసినట్టయితే 1 + 1/R. కానీ ఈ ఆర్ను లోపల గుణించినట్టయితే స్మాల్ R/R అవుతుంది. సో ఇది ఈ Vని ఇటు పంపించినట్టయితే ఏమైతే ఎప్సిలాన్/V ఈక్వల్ 1 + స్మాల్ R/R. ఇది సమీకరణం 4 అయితే సమీకరణం 3 సమీకరణం 4 సేమ్ ఉన్నాయి కాబట్టి 3, 4 సమీకరణం పోల్చగా ఏం చేస్తున్నాం, అప్పుడు ఏమవుతుంది, ఎప్సిలాన్/V ఈక్వల్ ఏమొచ్చింది, ఇది L1/L2 ఒకటి వచ్చింది, ఇక్కడ 1 + R/R వచ్చింది. 1 + R/R ఈక్వల్ L1/L2. మనకు కావాల్సింది ఏంటి, స్మాల్ R కాబట్టి స్మాల్ R/R 1 అటు పంపిస్తే L1/L2 -1. మనకు కావాల్సింది స్మాల్ R కాబట్టి క్యాపిటల్ R పోతే ఇటు భావిస్తుంది, అటు పోతే గుణిస్తుంది. స్మాల్ R ఈక్వల్ టు క్యాపిటల్ R ఇంటూ L1/L2 -1. ఇదే ఏమంటారు, ఘటం యొక్క అంతర్నిరోధం స్మాల్ R అవుతుంది. దీని ద్వారా తెలుసుకున్నాం, ఇచ్చిన పొటెన్షియోమీటర్ను ఉపయోగించి ఘటం యొక్క
అంతర్నిరోధం స్మాల్ ఆర్ ని కనుగొనవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా. దీన్ని ఇంకో క్వశ్చన్ ఇంకో రకంగా ఏది అడుగుతాడంటే సేమ్ పొటెన్షియోమీటర్ సూత్రం అడుగుతాడు, వలయ నిర్మాణం అడుగుతాడు, కానీ ఇక్కడ ఘటం యొక్క అంతర్నిరోధం అడిగింది కదా, అందులో ఏమంటాడు ఘటం యొక్క విద్యుత్ చాలక బలాలని ఘటం యొక్క ఈఎంఎఫ్ లను పోల్చండి. అంటే ఇక్కడ Q2 ఇచ్చింది కదా, ఇక్కడ ఒకటే విద్యుత్ చాలక బలం ఉంది, అలా 2 విద్యుత్ చాలక బలాలు ఉంటాయి, అప్పుడు ఆ విద్యుత్ చాలక బలాలను పోల్చమని అనడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్ మనం రేపటి క్లాస్లో తెలుసుకున్నాం. సో ఈ రోజు మాత్రం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఘటం యొక్క అంతర్నిరోధం పొటెన్షియోమీటర్ ఉపయోగించి ఏ విధంగా మనము కొలుస్తాం, పొటెన్షియోమీటర్ ఉపయోగించి ఏ విధంగా ఘటం యొక్క అంతర్నిరోధం కనుక్కుంటాము. ఇది R స్మాల్ r ఇంటూ L1/L2 - 1. ఇదే మనము ఇక్కడ చూపించిన, ఇక్కడ పైన కూడా చూపించిన, ఇక్కడ కూడా చూపిస్తున్నాను. ఏంది స్మాల్ r L1/L2 - 1 ఏమని రాసుకోవచ్చు, స్మాల్ r క్యాపిటల్ R. ఇది అటు పంపిస్తే L1 - L2/L2 గా కూడా రాయొచ్చు. ఇదే ఇచ్చిన ఘటం యొక్క అంతర్నిరోధం స్మాల్ r ని కనుగొంటుంది. దేని ఉపయోగించి, పొటెన్షియోమీటర్ ఉపయోగించి ఘటం యొక్క అంతర్నిరోధం స్మాల్ r ని కనుగొంటుంది. ఓకేనా. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం.